గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఫైల్స్, పిస్తులా, ఫిషరీస్ రావడానికి రీజన్స్ ఏంటి, వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందో తెలియజేయడానికి హోమీ కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సరిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అనరెక్టల్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి, అంటే ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్ అసలు? సో జనరల్గా ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే చాలా మందిలో కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ రేషియో కనుక తీసుకున్నట్లయితే మెయిన్లీ పైల్స్, హిమరాయిడ్స్ అని చెప్తాం మనం టెక్నికల్గా. ఈ పైల్స్ రావడానికి గల ముఖ్య కారణం తీసుకున్నట్లయితే మెయిన్లీ మలబద్ధకం అని చెప్పొచ్చు అన్నట్టు. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, కొంతమందికి మోషన్స్ ప్రాపర్గా అవ్వకపోవడం కానివ్వండి, లేకపోతే 2-3 డేస్కి ఒకసారి వెళ్ళాల్సి రావడం, ఇలా కంటిన్యూస్ కనుక లైఫ్ స్టైల్ అయినట్లయితే కనుక ఎక్కువగా ముక్కాల్సి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎక్కువగా ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ రెక్టమ్కి సప్లై చేసే, అంటే మలద్వారంకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హిమరాయిడల్ వెయిన్స్ అని చెప్తాము. సో ఈ హిమరాయిడల్ వెయిన్స్ అనేది డైలేట్ అవ్వడం వల్ల మనకి ఈ పైల్స్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో కొంతమందికి ఇంటర్నల్ పైల్స్, కొంతమందికి ఎక్స్టర్నల్ పైల్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే కనుక ఈ పైల్స్తో పాటు మనకి బ్లీడింగ్ అనే సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుందంట. కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే కనుక నొప్పి కంటే కూడాను ఎక్కువగా ఈ బ్లీడింగ్ సమస్య అనేది వేధిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. సో దీంతో పాటు కనుక మనకి ఎక్స్టర్నల్ పైల్స్ తీసుకున్నట్లయితే కనుక ఈ ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్తో పాటు మంట, బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉండడము, ఒక్కొక్కసారి మోషన్కి వెళ్ళిన తర్వాత చాలాసేపు మంటతో సఫర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎక్కువగా ఈ బ్లీడింగ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక జనరల్గా అవి ఇంటర్నల్ పైల్స్గా చెప్తాము. అదే కనుక పెయిన్, బర్నింగ్ సెన్సేషను ఇవి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ మలద్వారం బయటకి కనుక వచ్చేసి ఉన్నట్లయితే కనుక వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది, అంటే ఏజ్ని బట్టి కూడా ఉంటుందా ఇది పర్టికులర్గా వీళ్ళలోనే వస్తుంది? సో జనరల్గా ఏంటంటే కనుక ఈ పైల్స్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే కనుక స్త్రీలు, పురుషుల్లో తీసుకున్నట్లయితే ఎక్కువగా స్త్రీలలో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే పురుషుల్లో ఉన్నా కూడాను స్త్రీలలో రేషియో ఎక్కువ ఉందని చెప్పొచ్చు అన్నట్టు. దీనికి గల ముఖ్య కారణం తీసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కసారి హార్మోనల్ వేరియేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కండిషన్లో, అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే కనుక బేబీ యొక్క గ్రోత్ వల్ల ఈ వెయిన్స్ పైన ఎక్కువగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల ఇవి డైలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళలో అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో పైల్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా డెలివరీ తర్వాత నార్మల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కొంతమందిలో ఏంటంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు తీసుకునే ఆహారంలో సరైన పీచు పదార్థాలు, మెయిన్లీ ఫైబర్ ఇంటేక్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం ఎక్కువగా రాకుండా మనం కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది. మెయిన్లీ కాన్స్టిపేషన్ ఏదైతే ఉంటుందో, ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ ఫైబర్ ఇంటేక్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక ఈ ప్రాపర్ మాస్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే మోషన్కి వెళ్ళాల్సిన ప్రాపర్ మాస్ కనుక ఉన్నట్లయితే కనుక ఎలాంటి ఒత్తిడి లేకుండా, అంటే రెక్టల్ వాల్స్ పైన ఎక్కువగా ఒత్తిడి లేకుండా నార్మల్ స్టూల్ పాస్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఎందుకు సడన్ గా ఒకసారి ఇదైపోతుంది మేడం, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మేడం మోషన్ ద్వారాను. ఓకే, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారండి? ఎందుకు మరి మేడం, ఒకసారి చాలా పెయిన్స్ వస్తాయి, దానివల్ల ఏమో కొంచెం దొడ్లోకి వెళ్ళినప్పుడు ఏమో విపరీతంగా పెయిన్ వస్తుంది. ఓకే అండి, సో మీరు తీసుకునే ఆహారంలో సరైన ఫైబర్ ఉంటుందా అండి? అంటే పీచు పదార్థాలు ప్రాపర్గానే తీసుకుంటూ ఉంటారా ఫుడ్? మేము మామూలుగానే తింటాను మేడం. ఓకే అండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక్కొక్కసారి మోషన్ బాగా హార్డ్గా ఉండడం వల్ల కూడాను, అంటే రెగ్యులర్గా మీకు నార్మల్ కండిషన్లో ఉన్నా కూడాను అప్పుడప్పుడు అలా అవుతుంది అన్నప్పుడు మీరు కొద్దిగా వాటర్ ఇంటేక్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే కనుక ఆ ప్రాబ్లం కూడా రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే జనరల్ లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు కాబట్టి మీరు కొద్దిగా వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రమేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి. మేడం, నాకు ఇంతకుముందు ఇట్లా అది ఫైల్స్ అది వచ్చింది మేడం. ఓకే, 3 years బ్యాక్ వచ్చింది, పెయిన్ వచ్చింది, బ్లడ్ వచ్చింది, అంతా వచ్చింది. ఇప్పుడు మామూలుగా నార్మల్ అయిపోయింది మేడం. అప్పుడు అది ఇప్పుడు అట్లా ఏం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే మీరు తీసుకునే ఆహారంలో కనుక సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే జనరల్గా మళ్ళీ రీఅపేర్ అవ్వకుండా ఉంటుందండి. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఉన్న ప్రాబ్లం ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నారు కాబట్టి మీరు ప్రాపర్ వాటర్ ఇంటేక్, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ కనుక ఉన్నట్లయితే మళ్ళీ రాకుండా ఉంటుందండి.
ఓకే డాక్టర్, అసలు ఈ అనారోగ్య ప్రాబ్లమ్స్ మధ్య సిమ్టమ్స్ మధ్యలో తేడాలు ఎలా తెలుస్తాయి, అంటే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మధ్యలో? సో జనరల్గా ఇందాక మనం డిస్కస్ చేసిందంతా కూడా పైల్స్, 2 రకాల పైల్స్ ఉంటాయని చెప్తాం. అదే ఫిషర్స్ కనుక తీసుకున్నట్లయితే మెయిన్లీ మలద్వారం యొక్క చీలిక ద్వారా ఏర్పడ్డదాన్ని ఫిషర్ అని చెప్తాం అన్నట్టు. అంటే బాగా ఎక్కువ హార్డ్ స్టూల్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ ముక్కడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ రెక్టల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ చీలిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో దానివల్ల ఒక క్రాక్ ఏర్పడి అక్కడ ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి మోషన్ సరిగ్గా అక్కడ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. సో దీంతో ఒక్కొక్కసారి పస్ ఫార్మేషను అంటే చీము లాంటిది కూడా ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎక్కువగా మంటతో కూడిన నొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్లీ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనకి ఈ సిగ్మాయిడోస్కోపీ ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే కనుక మనకి ఎలాంటి సమస్య ఉంది అనేది, అంటే ఇండివిజువల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి అది పైల్సా, ఫిషర్సా, లేకపోతే ఫిస్టులా సమస్యనా అనేది మనకి ఇండివిజువల్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వెంకట్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, ఇది పైల్స్ తోటి నేను బాధపడుతున్నానండి కొద్దిగా. ఓకే అండి, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు వెంకట్ గారు? దాదాపు ఒక 1.5 year 2 years అయిందండి. ఓకే, బ్లీడింగ్ ఏమైనా వస్తుందా అండి మీకు పైల్స్ తో పాటు? అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇంటర్నల్ పైల్స్ అని చెప్పారు. ఓకే, ఆ ఇంటర్నల్ పైల్స్ అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తూ ఉంటది, సడన్ గా మళ్ళీ 2-3 months వరకు రాదు. అవునండి, ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటది. మరి దీనివల్ల ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వెంకట్ గారు? మేడం, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఇక్కడ ఫిజిషియన్ మన సర్జన్ ఉన్నాడు, సర్జన్ దగ్గర వెళ్తే అతను ఆపరేషన్ చేయాలి పైల్స్ సంబంధించి అని చెప్పి అన్నారు. దానికి సంబంధించి పోయినప్పుడు ఒకటి స్వెల్లింగ్ లెక్క వచ్చిందండి. ఓకే, ఆ స్వెల్లింగ్ చూసి కొద్దిగా టైం పడుతుంది, దీన్ని ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలని చెప్పారు. ఓకే, అది రిమూవ్ చేయడం వల్ల ఒక చిన్న హోల్ లెక్క అలాగే ఉండిపోయింది అది. ఓకే, స్వెల్లింగ్ దాంట్లో వచ్చి కొద్దిగా సొన లెక్క వస్తూ ఉంటది. ఓకే అండి, సో మీరు ప్రాబ్లం తో పాటు ఇప్పుడు ఇది కూడా నాకు యాడ్ అయింది. సో మీకు పైల్స్తో పాటు ఫిస్టులా సమస్య కూడా ఉన్నట్లుందండి. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత ఆ హోల్ అట్లాగే ఉండిపోయింది, దాంట్లోంచి లిక్విడ్ డిశ్చార్జ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి జనరల్గా ఇది ఫిస్టులా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్లీ మీరు ఒక్కసారి ఏమవుతుందంటే కనుక ఇట్లా అంటే కొన్ని రోజులు మెడిసిన్స్ వాడి మళ్ళీ మానేయడం అట్లా కాకుండా మళ్ళీ సర్జరీస్ చేయించుకోకుండా మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. కాకపోతే మీకు ఎంత టైం పడుతుంది, ఎంతకాలం మెడిసిన్స్ వాడాలి, ఎట్లా ఉంటుంది కోర్స్ అనేది కూడా మీరు ఒకసారి ఇండివిజువల్ కన్సల్టేషన్ కనుక తీసుకున్నట్లయితే నియరెస్ట్ బ్రాంచ్లో అక్కడ డాక్టర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే డాక్టర్, కొంతమందికి సమ్మర్లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది అని చెప్తుంటారు. సో ఎందుకు సమ్మర్లో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది? సో జనరల్గా ఏమవుతుందంటే ఎక్కువగా వేడి చేసినప్పుడు ఈ సమస్య ఎక్కువ వస్తుందని జనరల్గా చెప్తూ ఉంటారు అన్నట్టు. మెయిన్లీ ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఉన్నా కూడాను మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా చెమట ద్వారా వాటర్ వేస్టేజ్ అని జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల మనకు ఒకవేళ ప్రాపర్ ఫుడ్ కనుక డైజెస్ట్ అవ్వకుండా తీసుకునే ఆహారంలో, అంటే మెయిన్లీ తీసుకునే ఫుడ్ కంటే కూడాను సమ్మర్లో ఎక్కువగా దాహంతో వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటాం అన్నట్టు. సో ప్రాపర్ మాస్ కనుక ఫామ్ అవ్వకపోతే కూడాను ఈ కాన్స్టిపేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా ఈ బ్లీడింగ్ పైల్స్ ఏదైతే ఉన్న ఫిషర్స్ కానీ ఇవన్నీ కూడా సమ్మర్లోనే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాం. కాబట్టి మనకి వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నా కూడాను దానికి సరిపడా ఫుడ్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఉండాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. సో మెయిన్లీ ఈ ఫుడ్ ఇంటేక్ అనేది నార్మల్ కార్బోహైడ్రేట్సే కాకుండా ఎక్కువగా ఈ ఫైబర్ ఇంటేక్, ఎక్కువగా ఈ మొలకెత్తిన విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఎక్కువగా అంటే పీచు పదార్థాలు, ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారం ఏదైతే ఉంటుందో ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక ఈ ప్రాపర్ మోషన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే డాక్టర్, మీరు ఇందాక చెప్పారు ఫీమేల్స్లో జనరల్గా డెలివరీ టైంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం, ఎందుకు పర్టికులర్గా ఆ టైంలో కనిపిస్తుంది? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ బేబీ గ్రోత్ వల్ల ఎక్కువగా ఈ వెయిన్స్ పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ హిమరాయిడల్ వెయిన్స్ పైన ఎక్కువగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో ఈ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడం అంటే మలబద్ధకం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ హిమరాయిడల్ వెయిన్స్ డైలేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో స్త్రీల విషయానికి వస్తే మటుకి కొంచెం ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో చెప్పండి, మాట్లాడండి అజరాంగ్ గారు. మేడం, నాకు 2 years నుంచి పైల్స్ ప్రాబ్లం ఉండేది మేడం. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసి అన్ని తగ్గింది. ఓకే, అయితే ఇప్పుడు ఏమైతుందంటే లిక్విడ్ లెక్క వస్తుంది మేడం.
ఓకే అండి. చీము కూడా వస్తుందా అండి? ఉట్టి లిక్విడ్ లాగా డిశ్చార్జ్ మాత్రమే అవుతుందా అండి? డిశ్చార్జ్ ఓన్లీ లిక్విడ్ లేక డిశ్చార్జ్ వస్తుంది మేడం. ఓకే అండి. సో ఎంతకాలం నుంచి ఇట్లా డిశ్చార్జ్ అవుతుందండి మీకు? ఇప్పుడు నాకు వచ్చేసి ఇప్పుడు ఒక 1 year నుంచి అవుతుందండి. ఓకే. నేను ఆల్రెడీ డాక్టర్ టిడిపి రావు అని హోమియో ఎండి అండి. ఓకే. సో ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి మీరు? 2 years, నేను లాస్ట్ 3 years నుంచి తీసుకుంటున్నాను. ఓకే. ఎట్లా అయితే ఉందండి? ఇప్పుడు సఫర్ ఏమైపోతుందంటే డాక్టర్ గారు కరెక్ట్ గా నాకు ట్రీట్మెంట్స్ చేశారు. ఓకే. ఇప్పుడు చేసినాక కూడా నాకు లిక్విడ్ లెక్కనే వస్తుంది మేడం. లైట్ గా ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఓకే అండి. సో జనరల్గా అక్కడ ఫిస్టులా ఫామ్ అయి ఉంటుందండి. సో మీరు ఏంటంటే ఆ లిక్విడ్ డిశ్చార్జ్ రావడము ఒక్కొక్కసారి, లేకపోతే చీములాగా కూడా ఉండిపోవడము, లేదా మోషన్ అక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే ఆ నీళ్లు లాగా రావడం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి హోమియో కేర్కి కన్సల్ట్ అయినట్లయితే కనుక ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి జనరల్గా ఫిస్టులా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కామన్ మెడిసిన్ అనేది కాకుండా మీ ఇండివిజువాలిటీని బేస్ చేసుకొని మెడిసిన్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఒకసారి మీరు కన్సల్ట్ అయినట్లయితే కనుక ఇంకా డీటెయిల్డ్ కేసు తీసుకుని ఇంకా మంచి మెడిసిన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామండి. ఓకే డాక్టర్, జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకసారి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం కనిపిస్తుంది అని చెప్తుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కంప్లీట్గా సొల్యూషన్ లేదా దీనికి? తప్పకుండా ఉందండి కంప్లీట్ సొల్యూషన్. ఎందుకంటే సర్జరీ వల్లనే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫిస్టులా కండిషన్లో. కాబట్టి సర్జికల్గా కాకుండా అసలు ఆ ఫిస్టులా రావడానికి కారణాలు ఏంటి అంటే ఓన్లీ లైఫ్ స్టైలే కాకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి, ఎక్కువగా మానసిక ఒత్తిడి గురయ్యే వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో పాటు మనకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కంబైన్ చేసి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ కానివ్వండి, మన ఆలోచన విధానంలో కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఇవన్నిట్లో కనుక కొద్దిగా మోడిఫై చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ రిపీట్ కాకుండా కంప్లీట్గా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో చెప్పండి మేడం. మధుసూదన్ గారు మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం ఫిస్టుల సమస్య ఉంది మేడం మాకు. ఓకే. ఎంతకాలం నుంచి అండి మధుసూదన్ గారు? 2-3 years అవుతుంది మేడం. ఓకే అండి. చీము కానీ రక్తం కానీ రావడం జరుగుతుందండి? అంటే బ్లడ్ క్రాప్స్ పడతాయి మేడం. ఓకే అండి. సో మరి ట్రీట్మెంట్ ఏమైనా ప్లాన్ చేశారండి? 3 years నుంచి ఏమైనా తీసుకున్న ట్రీట్మెంట్? చేస్తాం మేడం. ఓకే. ఎట్లా ఉంది మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ కండిషన్ ఇప్పుడు? ట్రీట్మెంట్ తీసుకున్నాక మాకు కొద్దిగా ఇంకా అనుమానం ఉంటుంది మేడం. అక్కడ వరకు కట్ చేయించాము. అవునండి. సో మీరు సర్జరీ చేయించినంత మాత్రాన అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందండి. అది ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సర్జరీ కంటే కూడా మళ్ళీ సర్జరీకి వెళ్ళకుండా మీరు హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక చాలా వరకు మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే ట్రీట్మెంట్ కంటిన్యూస్ కోర్స్ లాగా వాడుకున్నట్లయితే కనుక మీకు మ్యాక్సిమం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయండి. ఓకే డాక్టర్, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనరెక్టర్ సో ప్రాబ్లమ్స్? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పైల్స్ విషయంలో కానివ్వండి, ఫిషర్స్ కానీ ఫిస్టులా కానివ్వండి, అంటే మనకు సమస్య ఏదైనా కూడాను ఇక్కడ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కంటే కూడాను కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అంటే ఇమీడియట్గా టెంపరీ రిలీఫ్ కోసం మనం ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడడం కానివ్వండి, లేకపోతే లాక్సేటివ్స్ అంటే కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. కాబట్టి లాక్సేటివ్స్ అంటే మలబద్ధకం రాకుండా మోషన్ నార్మల్గా అయ్యే మెడిసిన్ లాక్సేటివ్స్ అంటాము. ఇలాంటివి కాకుండా మనకి ఇంటర్నల్ కాజ్ ఏంటి, రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే అందరికీ కారణం ఒకటే ఉండకపోవచ్చు. ఆ ఇండివిజువల్ పర్సన్ని బట్టి మనకి ఆ కారణాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆ కారణంని పట్టుకొని మనకి కాజిటివ్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మ్యాక్సిమం సిమ్టమ్స్ రిలీఫ్తో పాటు ఆ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో భాస్కర్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు గత 5 years నుంచి మోషన్స్ అనేది అవుతుంది మేడం. ఏంటండి? మోషన్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. అంటే ఎక్కువగా కాన్స్టిపేట్ అవుతూ ఉంటారా అండి? అవును మేడం, అంటే రోజుకు వచ్చేసి 6-7 times మోషన్స్ అవుతుంది, లూజ్ మోషన్స్. ఓకే అండి. అందులో దిగట కానీ చీమ్ కానీ వస్తుంది మేడం. ఇప్పుడు మేము గత 6 months నుంచి హోమియో ఇంటర్నేషనల్ అని చెప్పేసి బేగంపేట నుంచి మేము మెడిసిన్ యూజ్ చేస్తున్నాం మేడం. ఓకే అండి. కాకపోతే మాకు వచ్చేసి ప్రాబ్లం అనేది ఇంకేం తగ్గలేదు. దాని గురించి తెలుసుకుందామని
ఉంది సార్ ఓకే మేడం. అండి. సో మీకున్న సమస్య వచ్చేసి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటామండి. ఎందుకంటే రోజుకి ఒక 5-6 సార్లు మోషన్కి లూజ్ మోషన్ వెళ్ళిపోతున్నారంటే ఏమవుతుందంటే కనుక మీకు ఆ డైజెస్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఈ మోషన్స్ అంటే మీరు తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో అది మీకు ప్రాపర్గా బాడీకి అసిమిలేట్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని ఐబిఎస్ అని చెప్తాము. సో ఈ ఐబిఎస్లో అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. దీనికి కొంచెం టైం పడుతుంది. మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటూ మీ డైట్లో కొద్దిగా మాడిఫై చేసుకున్నట్లయితే మీకు డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. తప్పకుండా డాక్టర్స్ అడ్వైస్ చేసినట్టు కనుక మీరు డైట్ ఫాలో అయినట్లయితే కనుక మ్యాక్సిమం మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, సుధాకర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే సుధాకర్ గారు, చెప్పండి. మేడం నాకు ఫిస్టులా ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి సుధాకర్ గారు? ఒక 1 year నుంచి ప్రాబ్లం ఉంది. అక్కడ అదేమంటే బాగా వేడి అయినప్పుడు ఒకటి సైడ్ లో ఒకటి గుళ్ళు వచ్చేసి అవును, అది దాన్ని ప్రెస్ చేసినప్పుడు చీమ్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత మారిపోతుంది. అవునండి. మానిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఏమన్నా వేడి వస్తువులు ఏం తిన్నామంటే అది ప్రాబ్లం వస్తుంది మేడం. ఓకే, అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు, కానీ మీకు ఏదైనా పడని వస్తువులు తింటే అలాంటి సమస్య వస్తుంది అంటున్నారు. పడని వస్తువులు కానీ ఏమన్నా వేడి వస్తువులు ఏం తిన్నా కానీ పడట్లేదు. అవునండి. సో పడిపోయినందుకు ఏమన్నా చిన్న గుల్ల వచ్చి ఆ గుల్ల ప్రెస్ చేసినప్పుడు ఆ చీమ అనేది బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఫ్రీ అయిపోతుంది. ఏమున్నాడు అసలు. అవునండి. సో మీకు ఆ ఫిస్టులా సమస్య అనేది అంటే అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవండి. అది తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ నాన్ వెజిటేరియన్ కానీ ఫిష్ ఐటమ్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ సమస్య కొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ తీసుకునే ఆహారంతో పాటు మీరు ఇంకా కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే, అంటే లిక్విడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ మజ్జిగ లాంటిది ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక వాటి యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గే అవకాశం ఉంటుందండి. సో దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక ఇప్పుడు బయటకి మీకు పస్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది కూడుకుపోతుంది అనుకుంటున్నాను, కానీ కొంతమందికి అది ఇంటర్నల్గా కూడా మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక అది కంప్లీట్గా క్లోజ్ అవుతూ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, విఠల్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం మేడం. చెప్పండి విఠల్ గారు. నాకు 2 years బ్యాక్ ఫిస్టులా ప్రాబ్లం ఉండే మేడం. ఓకే డాక్టర్ దగ్గర చూపించుకున్న హైదరాబాద్ లో. ఓకే, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ చేశారు. మళ్ళీ ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం ఉండదన్నారు. అవునండి. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి మీ హెల్త్? చికెన్ ఏదైనా తిన్నప్పుడు పెయిన్ వస్తుంది మేడం. అవునండి. సో మీకు ఆ సెన్సిటివిటీ ఉండడం వల్ల సర్జరీ చేసినా కూడాను ఆ కాంప్లికేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో మెయిన్లీ ఆ సెన్సిటివిటీ తగ్గించుకోవడానికి మీరు అంటే ఆహారంలో కొద్ది జాగ్రత్తలతో పాటు మీకు కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే కనుక మీకు ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు అంత సివియర్ ప్రాబ్లం లేకుండా ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం ఎంతవరకు మీ బాడీకి సూట్ అవుతుందో అంతవరకు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఒక్కసారి హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా మీకు ఆ పెయిన్ కానీ లేకపోతే ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఫిస్టులా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం ఒక కంటిన్యూస్ కోర్స్ లాగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం నాది కాదు, మా మిస్సెస్ అండి ప్రాబ్లం యాక్చువల్ గా. ఓకే, చెప్పండి మాట్లాడండి. తనకి యాక్చువల్ గా అంటే పాప అంటే మా పాప అంటే ఒక 1 year 2 years బిఫోర్ పాప పుట్టింది. ఓకే. సో దాని తర్వాత 6 months తర్వాత కొంచెం ఇలా ప్రాబ్లం అంటే మీకు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన టాబ్లెట్ ఇచ్చారండి ఆయన. ఓకే, ఏం సమస్యని చెప్పారండి డాక్టర్ గారు? అంటే ఇలా అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఇలా వస్తాయి అని అంటే ఆయన చెప్పారనమాట. అంటే పైల్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారా? అదే నాకు చెప్పలేదు ఆయన. ఓకే. సో ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువైంది మేడం. అంటే ఇట్లా అంటే ఎక్కువ పెయిన్స్ అవడం, అంటే బ్లడ్ పడుతుండడం, ఓకే, ఇది జరుగుతుంది అనమాట. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఒక కోర్స్ ఇచ్చారు, వాడుకున్నాను అనమాట ఆయన. ఓకే అండి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు వాడే కోర్స్ ఏదైతే ఉంటుందో అది లాక్సేటివ్సే ఎక్కువగా ఉంటాయండి. అంటే మోషన్ సాఫ్ట్గా రావడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వచ్చి మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక తగ్గి మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నప్పుడు
మీకు కంటిన్యూస్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ కనుక వాడుకున్నట్లయితే కనుక మీరు కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మెడిసిన్స్ కనుక హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు అక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మీకు సమస్య అనేది తీవ్ర స్థాయికి వెళ్లకుండా మ్యాక్సిమం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి హోమియో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతకాలం వాడాలి, ఎట్లా ఉంటుంది, ఇంకా మిగతా హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకుని టోటల్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని కన్సల్ట్ అయితే కనుక అక్కడ డాక్టర్స్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే డాక్టర్, ఈ పర్టికులర్గా ఈ పేషెంట్స్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ని అవాయిడ్ చేయాలి వీళ్ళు? సో జనరల్గా ఏంటంటే కనుక ఇప్పుడు ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటే పైల్స్, ఫిషెస్, ఫిస్టులాతో సమస్యతో బాధపడే వాళ్ళు ఇందాక మనకు చెప్పిన కాలర్స్ అందరూ కూడాను వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి సమస్య ఎక్కువ అవుతుందని చెప్తున్నట్టు. మెయిన్లీ అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మసాలా స్పైసీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా స్పైసీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక జీర్ణశక్తిలో డిస్టర్బెన్సెస్తో పాటు మనకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం కానీ, లేకపోతే బాగా లూజ్ మోషన్స్ అయిపోవడం కానివ్వండి, అంటే చాలా వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేసుకోగలిగితే కనుక మనకి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది హీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో తర్వాత ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ తీసుకున్న అంత ఇబ్బంది కాదు, కానీ బట్ రెగ్యులర్ బేసిస్లో కానీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం ఏదైతే ఉంటుందంటే కనుక ముఖ్యంగా ఆకుకూరలు, ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలు అంటే ఫైబర్స్ ఎక్కువగా ఉండి ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా మనకి అంటే మోషన్ ఎప్పుడైతే హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుందో ఈ సమస్యలు ఆల్మోస్ట్ తగ్గినాయని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నాగరాజు గారు, మీకు ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. ప్రాబ్లం లెఫ్ట్ సైడ్ కాలు నడుములా చీమ వచ్చింది, తీసేసారు. ఓకే, హలో, చెప్పండి సార్, చెప్పండి నాగరాజు గారు. నడుములా చీమ వచ్చింది, తీసేసారు జాయింట్ లా. ఓకే, తీసేసి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఇంకా కాలు బలుగు అయినట్లేదు, నడవస్తలేదు బాగా. అవునండి, ఇప్పుడు మీకు అంటే హిప్ జాయింట్లో కనుక వచ్చి ఉంటుందండి ఆ చీమ, గ్లూటియల్ యాబ్సెస్ అంటాం దాన్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ జాయింట్ యొక్క బోన్ ఏదైతే ఉంటుందో ఆ బోన్ కొంచెం వీక్ అవ్వడం జరుగుతుందండి. సో దానికి ఆ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం, ఆ బోన్ స్ట్రెంథనింగ్ కోసం మీరు అంటే పెయిన్ కిల్లర్స్ లాంటిది అట్లా వాడకుండా మనకి హోమియో ట్రీట్మెంట్ కనుక వాడుకున్నట్లయితే కనుక మీకు చాలా వరకు నయమయ్యే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి ఈ గ్లూటియల్ యాబ్సెస్ ఏదైతే ఉంటుందో మీరు ఆల్రెడీ చీము తీసేసినా కూడా ఒక్కొక్కసారి 3-4 ఇయర్స్ తర్వాత కానీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ రిపీట్ కాకుండా మీరు కంటిన్యూస్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ కనుక వాడుకున్నట్లయితే కనుక మీకు ఆ పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు గత 3 ఇయర్స్ నుంచి నాకు ఐబిఎస్ ప్రాబ్లం ఉందండి. ఓకే అండి, హలో చెప్పండి శ్రీనివాస్ గారు, వింటున్నాను. అయితే నాకు ఐబిఎస్ వల్ల పేరు బాగా డిస్టర్బెన్స్ బాగా చేస్తుంది, మోషన్ ఇర్రెగ్యులర్ ఉంటుంది, స్టిఫ్ గా ఉంటుంది. ఓకే, అయితే ఈ పనులు జిమ్ వల్ల ఆగడం అండి, యాసిడ్స్ అనేది బాగా పైకి రావడం. ఓకే అండి, సో మీకు ఐబిఎస్తో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ కూడా ఉందండి. ఎందుకంటే యాసిడ్స్ బాగా పైకి వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మీకు ఓవరాల్గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. కాబట్టి వీలైనంత వరకు మీరు మసాలా ఫుడ్స్ అట్లాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఎక్కువగా మజ్జిగ కానీ వాటర్ ఇంటేక్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక అంటే మీరు తీసుకునే ఆహారంలో వీలైనంత వరకు స్పైసీ ఫుడ్స్ కానీ ఎక్కువగా అంటే కారంగా ఎక్కువగా ఉండే వస్తువులు అవాయిడ్ చేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ మీకు ఈ అసిడిటీతో పాటు ఐబిఎస్ కూడా ఉంది కాబట్టి మీకు హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఐబిఎస్ ఏదైతే ఉంటుందో ఈ ఐబిఎస్లో ముఖ్యంగా మీకు లాక్సేటివ్స్తో పాటు ఇంకా మిగతా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాకుండా మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఓవరాల్ సిస్టమ్ సెటరైట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మీరు ఒక్కసారి నియరెస్ట్ బ్రాంచ్లో కన్సల్ట్ అయినట్లయితే కనుక మీకు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా అక్కడ డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. కమలాకర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మాకు వెన్నుపూస డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి, ఎక్కడ సమస్య ఉందండి డిస్క్లో అంటే? L5 L1 S1. ఓకే అండి, మొత్తం బొక్కలన్నీ బాగా వస్తున్నాయి మేడం. ఎటువైపు ఎక్కువగా ఉంటుందండి మీకు నొప్పి? కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఎటువైపు ఎక్కువగా ఉంటుంది నొప్పి? మేడం ఇంతకుముందు రైట్ కాలు ఎక్కేది సార్ మేడం. ఓకే, తర్వాత ఇంతకుముందు 2 కాళ్ళు అప్పుడప్పుడు ఎక్కేటి.
ఓకే కాలికి లేదు మేడం, ఇక్కడ వెన్నుపూసలు మొత్తం బాగా నొస్తుంది. ఇట్లా మన సైడ్స్ లోకి ఇట్లా మెల్ల గుంజునట్టు అనిపిస్తుంది మేడం. ఓకే అండి, మీరు చెప్పే సిమ్టమ్స్ అన్నీ కూడా సియాటికా ప్రాబ్లమ్ని సూచిస్తున్నాయండి. సో మెయిన్లీ సియాటికా దగ్గర ఏమవుతుందంటే L5S1 దగ్గర ఉండే నర్వ్ రూట్ పైన ఈ కంప్రెషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. అంటే మన శరీరంలో అతి పెద్ద నరం ఏదైతే ఉంటుందో అది సియాటిక్ నర్వ్ అని చెప్తామో, కాలు వెనుక భాగం నుంచి కింద బొటన వేలు వరకు వస్తూ ఉంటుంది. సో ఈ నరం పైన ఒత్తిడి పడడం వల్ల మీకు వెనుక బ్యాక్తో పాటు కాలు మొత్తం కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సియాటికా ప్రాబ్లమ్కి మీరు పెయిన్ కిల్లర్స్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది కాకుండా మీకు ఆ డిస్క్లో జరిగిన చేంజెస్, అంటే డిస్క్ కంప్రెషన్ ఎందుకు అవుతుంది, అక్కడ ఆ డిస్క్లో ఏ సమస్య ఉందనే దాన్ని మనం రెక్టిఫై చేసి ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుందండి. మీరు ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, అనరెక్టల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వేరే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? సో జనరల్గా ఏంటంటే కనుక ఇప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ పైల్స్ ఉన్న వాళ్ళలో మనకి మెయిన్లీ అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే అది చిన్న సమస్యే కదా, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనేసి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. బట్ మెయిన్లీ ఎప్పుడైతే బాగా ఇంటర్నల్ పైల్స్, బ్లీడింగ్ పైల్స్ ఉండడం వల్ల మనకి అనీమిక్ కండిషన్ అంటే రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగానే స్త్రీలలో రక్తహీనత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. మెన్స్ట్రల్ బ్లీడింగ్ వల్ల బాగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఇంకా ఈ పైల్స్ బ్లీడింగ్ వల్ల ఏమవుతుందంటే కనుక ఎక్కువగా అనీమిక్ అయిపోవడం వల్ల ఏ పని చేసుకున్నా కూడా తొందరగా అలసిపోవడము, బాగా నీరసంగా అనిపించడము, ఆకలి మందగించడం, ఇవన్నీ సమస్యలు కూడా రావడం వల్ల మళ్ళీ ఉన్న ప్రాబ్లం ఇంకా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి తొలి దశలోనే అంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మనకి సమస్యలు తీవ్ర స్థాయికి వెళ్ళి సర్జరీకి వెళ్ళి కాంప్లికేషన్స్కి వెళ్లకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, సో సర్జరీ సేఫ్ కాదు అని చెప్తున్నారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటూ ఉండాలా, కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతూ ఉండాలా? అంటే జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక కంటిన్యూస్ కోర్స్ లాగా కనుక వాడుకున్నట్లయితే ఆ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ పేషెంట్లో హెల్త్ కండిషన్ని స్టెబిలైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ స్టేబుల్ కండిషన్ని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే కనుక ప్రాబ్లం మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే కనుక ఇప్పుడు సర్జరీ చేయించుకున్న అంటే సివియర్ కండిషన్లో సర్జరీ చేయించుకున్న మనకి సమస్యకి అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నప్పుడు సర్జికల్ కండిషన్ వరకు వెళ్లకుండా ముందు నుంచే హోమియో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే కనుక మనకి కాంప్లికేషన్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్, అనరెక్టల్ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.